తాను గుంపు మేస్త్రినేనని ప్రజలు మంత్రులే తన గుంపు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవానికి కొందరు అడ్డుపడుతున్నారని, మెట్రో వివాదానికి గులాబీ పార్టీనే కారణమంటూ విమర్శించారు. నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవాయిదాలు చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు, మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి. మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది, పోతేంది, సర్వనాశనం అయిపోతేందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాలు ఒకడు, బయరూపులోడు ఇంకొకడు, శుక్రాచార్యుడు ఒకరైతే మారీచుడు ఇంకొకడు, సుభావుడు ఇంకొకడు, ఇట్లా తయారై పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు అందరూ ఊరి మీద పడి లేస్తే బకాసురుడు పంట ఏంది ఉంది కదా తినడానికి, కుంభకర్ణుడు ఫామ్ హౌస్లు ఉంటే కుంభకర్ణుడు, బయటకు వస్తే బకాసురుడు కథలాగా ఉంది. మా అధికారులు కొంతమంది, మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అని నేను మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన, అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల అని. సార్ అనో దొర అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనసులో అనుకుంటాడు, దొరుకుతావు కదా బిడ్డ అని. అన్నా అని పిలిచిండంటే అది ఇష్టంతోనో ప్రేమతోనో పిలిచిన పిలుపు. నాకు అదే ఇష్టం. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను మాట వరుసకి మాట చెప్పట్లే, నేను సంపూర్ణంగా నా మనసులో అనుకునేదే ఈరోజు మీతో చెప్తున్నా. నాకు ఒక బాధ్యత ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. మనందరం కలిస్తేనే 4 కోట్ల ప్రజలకు సేవ అందించగలం, సంక్షేమ ఫలాలను చేరవేయగలం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తీర్చిదిద్దగలం. నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసీని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే, నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతూ ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఆర్థిక వ్యవస్థను మార్చింది. రీజనల్ రింగ్ రోడ్ వేసుకుంటే తప్ప, మెట్రో విస్తరించుకుంటే మీకే కాదు ఉపయోగపడేది. మెట్రోలో నేను పట్టిగారో లేకపోతే ఫామ్ హౌస్లు ఉండే పెద్ద ఆయనలో ఎక్కడ కదా, ఫామ్ హౌస్లో ఉన్నాయని మెట్రో ఎక్కడ కదా. ఆయన పిల్లలు విమానాలు ఎక్కి లండన్లు పోతారు, ప్రత్యేక విమానాల్లో, సొంత విమానాలు బేగంపేట నుంచి విదేశాలకు పోతారు, కానీ మెట్రో ఎక్కరు కదా. మెట్రో ఎవరెక్తారు? మన మధ్యతరగతి వాళ్ళం ఎక్కుతాం, మన ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కుతారు. నగరం విస్తరించింది, మెట్రోను కూడా విస్తరించుకోవాలి. దేశంలో మొదటి స్థానానికి మెట్రో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తే వద్దే వద్దు. ఈ వద్దనేది ఏందిరా నాయన? ఢిల్లీలో ఏముందా? కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే. ట్రాఫిక్లోకి పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమన్నా లడ్డు ఉందా? ఏంటికోతా నేను ఢిల్లీకి? ఏంటికోతా మీరు చెప్పరు? ఢిల్లీ నేను చూడందా? ఇదేం ఎంపికుంటే అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను చూడండి లేనే, నేను చూడండి లే. ఏంటికోతానా? ఏందుందా ఢిల్లీలో? చెప్పురు, మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా భట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. సహకరించండి మిత్రులారా, రోజుకో గంట ఎక్స్ట్రా పనిచేద్దాం, ఆదాయాన్ని పెంచుదాం. ఎక్కడెక్కడైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని నియంత్రిద్దాం. ఆనాడు వాళ్ళ హయంలో ఏ విధంగా అయితే అక్రమార్కులను పెంచి పోషించిండ్రో, ఈరోజు ఆ అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుద్ది. ఆ ఆదాయమే మీ జీత భత్యాలు కావచ్చు, మీ బీమా కావచ్చు, మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ పిఆర్సీ కావచ్చు, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని అమలు చేయడానికి నేను ఏమీ మీ నుంచి ఆశిస్తలేదు. రోజుకొక గంట అదనంగా పనిచేయండి మిత్రులారా. మార్పు తీసుకొద్దాం ఈ దేశంలోనే. నేను చెప్పిన తెలంగాణ రైజింగ్ 2047లో 2034కి తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి నేను తీసుకెళ్తా.